ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీపై ఏపీలో ఆటో డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. ఇవాళ విశాఖలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. టీడీపీ ఈ హామీని వెనక్కి తీసుకోవాలని, ఇలాంటి హామీ ఇచ్చే ముందు అన్ని పార్టీలు మరోసారి ఆలోచించాలని వారంటున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఏపీలోని ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే సూపర్ 6 పేరుతో 6 హామీలు ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అందులో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే దీనిపై సభల్లో విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అమలవుతోంది. ఈ స్కీమ్ అమలుతో తాము రోడ్డును పడుతున్నామంటూ ఆటో వాలాలు ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఏపీలోనూ ఫ్రీ జర్నీ స్కీమ్ ఎన్నికల హామీగా మారడంతో ముందుగానే అప్రమత్తమయ్యారు ఆటో డ్రైవర్లు. ఈ స్కీమ్ వద్దంటూ ఆటో డ్రైవర్లు నిరసనకు దిగుతున్నారు. మహిళల ఉచిత బస్సు జర్నీ హామీ విషయంలో అన్ని పార్టీలు మరోసారి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకటన చేసి మేము అధికారంలోకి వస్తేస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్తే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏకంగా మేము పండగ నుంచి మీకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ప్రకటన చేయడం చాలా దుర్మార్గం. దీనివల్ల ప్రధానంగా ఆటో కార్మికులు, అలాగే టాటా మ్యాజిక్ బళ్ళు నడిపేవాళ్ళు, ఏదైతే ప్రజా రవాణా సౌకర్యం కల్పిస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీవ్ర నష్టం కలిగే పరిస్థితి అనేది ఉంది. వాళ్ళ కోసం కూడా ఆలోచించి వాళ్ళకి ఏం చేయాలో మీరు ఆలోచన చేసిన తర్వాత, యూనియన్స్తో చర్చించిన తర్వాత, కార్మికులతో చర్చించిన తర్వాత మీరు ప్రకటన చేయాలి తప్ప పక్క రాష్ట్రాలు చూసి చేయడం కాదని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం. మహిళల ఫ్రీ జర్నీ హామీని వ్యతిరేకిస్తూ ఇవాళ విశాఖలో మహాధర్నాకు పిలుపునిచ్చారు ఆటో డ్రైవర్లు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలంటే ఆటో కార్మికులకు ఏం చేస్తారో, వాళ్ల ఉపాధిని ఎలా కాపాడతారో చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ హామీ ఇచ్చిన వారికి ఉండాలన్నారు. ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రకటించిన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఈ హామీని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.